Hello everyone, welcome back to our YouTube channel. Hi everyone. Welcome back to our YouTube channel Neeli Meghalalo. నన్ను చూసి కాపీ చేసి సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నావు నువ్వే. సాయి నాకు కలర్స్ ఏమున్నాయి కూడా నాకు తెలియదు. నువ్వు నన్ను అడిగావు కూడా ఈ చీర చాలా బాగుంది అని కూడా అడిగావు. అడిగిన తర్వాత నువ్వు వేసుకున్నావు. రెడ్ ఉందా బ్లాక్ ఉందా అని నేను అబ్జర్వ్ చేయను. అలాగా కలర్ బ్లైండ్నెస్. సమ్మర్ కదా కాటన్ వేసుకుంటే బాగుంటుందని సమ్మర్ లో ఎందుకనేసి కాటన్ షర్ట్స్ నాకు లేవండి కొనివ్వట్లేదు. సో అందుకనే అన్ని సిల్క్ షర్ట్స్ ఉన్నాయి. సో అందుకని కాటన్ కుర్తాస్ వేసుకుంటే కొంచెం సమ్మర్ లో బాగుంటుంది. అవును పాపం బట్టలే లేవు మా ఆయనకి. ఒకసారి నా కబోర్డ్ టూర్ చేద్దాం. వద్దమ్మా, రోజు అవి సర్దుకోలేక నేను చచ్చిపోతున్నాను. మీరు ఆ టూర్ మీరు చూడకపోవడమే మంచిది. మీ ఇందిరా గారి మీద మీకు ఇంప్రెషన్ పోతుంది. అట్లా పెట్టుకుంటాడు ఆయన చిన్నపిల్లల్లాగా అన్ని లాగి పీకి. పరువు ఏంటి? నిజమే. సడన్ గా ఎప్పుడైనా చూపిస్తా అదేదో చూపిస్తుంది మళ్ళీ నన్ను అనకు. నిజంగా ఏ రోజైనా ఆయన లేనప్పుడు నేను మీకు ఇన్స్టాగ్రామ్ షార్ట్ కానీ వైట్ షార్ట్ కానీ పెడతా, మీరు చూడండి ఎలా ఉంటుంది ఆయన కబోర్డ్ అని. కబోర్డ్ ఎలా ఉందని కాదు, మంచి బట్టలు ఉన్నాయి నాకు. అంటే మంచి బట్టలు ఎందుకు లేవు? మంచి బట్టలు అంటే ఏమైనా చిరిగిపోయిన బట్టలు ఇస్తున్నానా నీకు వేసుకోమని? ఏం మాట్లాడుతున్నావబ్బా? యాక్చువల్లీ నా సెలెక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. నేను వేసుకునే షర్ట్స్ గాని. హలో మీ సెలెక్షన్ ఎలా ఉండేదో పెళ్లికి ముందు మాకు తెలుసు సార్. సరే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. అది ఇంగ్రీడియంట్స్ కి ముందు అసలు డిష్ ఏంటో చెప్పు. డిష్ ఆల్రెడీ చెప్పావు కదా. నేను చెప్పాను. వెజిటేరియన్స్ కి అసలు ఏం చెప్పలేదు మనం. వెజిటేరియన్స్ కి మటన్ కర్రీ అని చెప్పాను కదా. ఇప్పుడు తోటకూర లివర్ కర్రీ అలా వస్తున్నాయి కదా వెజిటేరియన్స్ కి. సో వెజిటేరియన్ వర్షన్ ఆఫ్ మటన్ కర్రీ అన్నమాట. దేంతో చేస్తున్నాం? బట్ వెజిటేరియన్స్ కి మటన్ ఏంటి? ఎంత ఫ్రెష్ గా ఉందో చూడండి. మన ఫామ్ లో కోసిన దీన్ని ఏమంటారు? పనసకాయ అంటారు. వీళ్ళు ఇంగ్లీష్ కదండి, వీళ్ళకి రాదు, మనం తెలుగు వాళ్ళం కదా. దీన్ని పనసకాయ అంటారండి. ఇంగ్లీష్ లో దీన్ని జాక్ ఫ్రూట్ అంటారండి. హిందీలో కఠేల్ అంటారండి. ఈ జాక్ ఫ్రూట్ తో మనం చూసారా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు ఆయన. ఈ జాక్ ఫ్రూట్ ప్లీజ్ ఈ జాక్ ఫ్రూట్ తో మనం మటన్ కర్రీ చేసుకుందాం. మటన్ అంటే మటన్ ఏమేమి ఉండదు. వెజిటేరియన్స్ కి ఈ జాక్ ఫ్రూటే మటన్ అనమాట. బట్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఆ రెసిపీ చేసే ముందు మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. మరి ఆ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం పదండి. వెజిటేరియన్ కి మటన్ కర్రీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఫస్ట్ వచ్చేసేసి పనసకాయ. మనం ఇది మన ఫామ్లో చిన్నది కోసాము. అయితే ఇది ఎందుకు కట్ చేయలేదంటే కట్ చేసి ముక్కలు పెట్టచ్చు, కాకపోతే చాలామందికి దీన్ని కట్ చేయడం తెలియదు కాబట్టి ఈజియెస్ట్ వే చూపిద్దామని నేను కట్ చేయకుండా పెట్టాను. ఓకేనా? సో మీకు నచ్చిన సైజు మీరు తీసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ ఇలాగా కట్ చేసి పెట్టుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర లాస్ట్ గార్నిషింగ్కి వాడతాము. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ధనియాల పొడి, ఉప్పు. ఇక్కడ మనము ఎన్ఎం ఫుడ్స్ కూర కారం వాడుతున్నాం అనమాట. చాలా బాగుంటుంది, యాడెడ్ టేస్ట్ ఇస్తుంది, అందుకని ఇది వాడుతున్నాము. గరం మసాలా పౌడర్, ఇది వచ్చి ఎన్ఎం ఫుడ్స్ది. లేదు అని అంటే మీ దగ్గర ఉండేది వాడుకోవచ్చు. కావాల్సినంత ఆయిల్, కోకోనట్ మిల్క్ 1 గ్లాస్. ఫస్ట్ ఒక బౌల్లో ఇలాగ వాటర్ తీసుకోండి. ఓకే, వాటర్ తీసుకొని దీంట్లో మనం సాల్ట్ వేసుకుందాం. ఓకే, సో మన చేతికి జాక్ ఫ్రూట్ కట్ చేసేటప్పుడు మనం ఆయిల్ అనేది యూజ్ చేయకపోతే మొత్తం చేతులంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఫెవికాల్ లాంటి గమ్ ఉంటుందండి, చేతికి అసలు పోనే పోదు, రచ్చ రచ్చ అయిపోతుంది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ వైల్ కటింగ్. పచ్చి జాక్ ఫ్రూట్ అయినా సరే, పండు జాక్ ఫ్రూట్ అయినా సరే, ఫస్ట్ మనం ఇలాగా ఆయిల్ తీసుకోవాలి. కత్తికి బోత్ ద సైడ్స్ ఆఫ్ ద నైఫ్ ఇలా పూసుకోవాలి, సో దట్ మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చి మన చేతికి ఆయిల్ పూసుకోవాలి. ముందు దీని తలకాయని ఎగరగొట్టేద్దాం, మనకి దీంతో పని లేదు. ఇది చూడండి, ఇదేనమాట ఫెవికాల్ లాగా ఉంటుంది. సో మనం నూనె చేతిలో ఉండటం మూలన మనకేం అంటుకోదు, లేకపోతే అసలు పోదన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనము దీన్ని ఇంకొక హాఫ్ కింద కట్ చేద్దాం. షార్పే ఉందమ్మా. ఇప్పుడు ఈజీగా కట్ అయిపోతుందండి. దీని యొక్క స్కిన్ని తీసేయాలి మనము. ఈ స్కిన్ అంతా తీసేయాలి. మనం యూజ్ చేసేది ఒకటి లోపల పార్ట్. ఓకేనా?
ఫ్రెష్గా ఉంది కదా అమ్మో. ఓకే, బయట ఇలాగ కావాలంటే తీసి కూడా అమ్ముతారు. నీకు గుర్తుందా మనం మహాకుంభకి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ తింటారు. చాలా మంచిదండి జాక్ ఫ్రూట్ అంటే పనస, మన హెల్త్కి చాలా మంచిది. బోలెడంత ఫైబర్, డైజెషన్కి చాలా మంచిది, వెయిట్ లాస్కి చాలా మంచిది. దాని తర్వాత దీంట్లో విటమిన్ సి, విటమిన్ బి చాలా దీని హై క్వాలిటీ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసేసి ఇమ్యూనిటీ సిస్టమ్కి చాలా మంచిది, షుగర్ లెవెల్స్ తగ్గించడానికి చాలా మంచిది. సో దీంట్లో రకరకాల వంటలు అనేది మనం చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యలో పార్ట్ ఉంది చూడండి, ఇది మనకి ఎడిబుల్ కాదు, ఇది తీసేయాలి. దీని నుంచే ఈ మిల్క్ అనేది వస్తుందన్నమాట, ఈ జాక్ ఫ్రూట్ది. సో ఇది తీసేయాలన్నమాట. తీసేసి మంచిగా మటన్ ముక్కల్లాగా ఇలాగ మనము ఇలాగ వేసేసుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతాయండి. ఇలానే మనము మొత్తం మన జాక్ ఫ్రూట్ని కట్ చేసేసుకుందాం. ఓకే, సో మీరు చూసారు కదా ముక్కలు కట్ చేసి అలాగా ఉప్పులో వేసాను. ఇక్కడ చూడండి చాపింగ్ బోర్డు ఎంత వైట్ మార్క్స్ ఉన్నాయో. ఇది మనం తర్వాత కడుక్కోవచ్చు, కానీ చేతులకు మాత్రం ఏం అవ్వలేదు, బికాజ్ మనం ఆయిల్ పోసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఇంకా మనం వంట చేసేసుకుందాం. ఓకేనా, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఫస్ట్ మనం ముక్కలు ఇలాగా వేసేసుకుందామండి. మంచిగా ఇలా క్యూబ్స్ లాగా, ఇంతకంటే చిన్నగా కట్ చేసుకోవద్దు, ఈ మాత్రం ఉండాలి. ఓకే, దీంట్లో వాటర్ వేద్దాం. మంచినీళ్ళు, అఫ్ కోర్స్ మంచినీళ్ళు. అంటే నువ్వు ట్యాప్ నుంచి పడుతుంటావు, వాళ్ళు మామూలు ట్యాప్ నీళ్ళు అనుకుంటారు. లేదండి, ఇవి ఆరో వాటర్, సో ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి మనము ఉప్పు పసుపు వేసి బాయిల్ చేస్తాం. లేతగా ఉంది కాబట్టి తొందరగా బాయిల్ అయిపోతుందండి, పెద్ద టైం పట్టదు. సాల్ట్ వేసేసాను, ఆన్ చేసేసా, అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం మసాలాస్ అన్నీ రెడీ చేసేసుకుందాం. ఓకేనా, వెరీ ఈజీ, అంత పెద్ద పని ఏం లేదు. సో ఒక పక్క మన జాక్ ఫ్రూట్ అంటే మన పనస బాయిల్ అవుతుంది, ఉప్పు పసుపు వేసి. ఈలోపు మనం ఇక్కడ మసాలాలు వేసుకుందాము. పెద్ద మసాలాలు ఏం లేదండి, వెరీ ఈజీ. ఆనియన్స్, పచ్చిమిరపకాయలని కట్ చేసుకుందాము. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్, దీనిలోనే మనము ధనియా పౌడరు ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నాము. దాని తర్వాత మన కూర కారం. ఓకే, ఇది చిన్న స్పూన్ అండి మాది, సో 3 వేస్తే కానీ ఒక టేబుల్ స్పూన్ అవ్వదు, బస్ చాలు. వీటన్నిటిని మంచిగా స్మూత్ పేస్ట్ చేయాలి. సో కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నానండి స్మూత్ పేస్ట్ అవ్వడానికి. మీకు కావాలనుకుంటే టొమాటో వేసుకోవచ్చు. నేను కోకోనట్ మిల్క్ వేసే టైంలో టొమాటో వేయను అనమాట, ఎందుకంటే టొమాటో విల్ కట్ డౌన్ ద ఫ్లేవర్ ఆఫ్ కోకోనట్. సో అందుకని కోకోనట్ వేసినప్పుడు టొమాటో వీలైనంత వరకు వేయను. పర్టికులర్లీ ఈ కర్రీకి నాకైతే అస్సలు అవసరం లేదు, సో అందుకని నేను టొమాటో వేయట్లేదు. బట్ స్టిల్ మీకు ఇష్టమైతే మీరు వేసుకోండి. సో పక్కన ఇంకొక పొయ్యి నేను ఆన్ పెట్టుకున్నానండి. ఎందుకునంటే ఇది ఉడికే లోపల మనం టైం ఎందుకు వేస్ట్ చేయాలి, దీనికి 10 minutes పడుతుంది ఉడకడానికి. ఓకేనా, ఎందుకంటే లేతగా ఉంది కదండి, ఊరికేనే ఉడికిపోతుంది. సో ఇది ఉడికే లోపు లెట్ us నాట్ వేస్ట్ టైం. మనం ఇక్కడ ఒక గిన్నెలో నూనె వేసేసుకుందాము. సో దీంట్లో మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా వేసేస్తున్నాము. ఇది మంచిగా ఫ్రై అయ్యి నూనె బయటికి రావాలి. ఓకేనా, ఎప్పుడు కూడా మిక్సీ జార్ నుంచి తీయడానికి ఇఫ్ యూ కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ అ సిలికాన్ స్పూన్, నీట్గా వచ్చేస్తుందండి. దిస్ ఇస్ జస్ట్ అ టిప్, నచ్చితే వాడుకోండి. దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను, వేసేసి ఇంక ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి. మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. మేఘనా గారు ఇప్పుడు ఆయిల్ ఉంది కదా అని అనకండి, ఇప్పుడు ఆయిల్ ఉంది కానీ మన మసాలాలో కొంచెం వాటర్ ఉంది. సో ఆ వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోవాలన్నమాట. అప్పుడు కొంతసేపటికి మీకు ఆ ఆయిల్ కనిపించదు, అందుకని మొత్తం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఆయిల్ కనిపిస్తుంది. దట్ ఈస్ ద థింగ్. సో వీ విల్ క్లోజ్ ద లిడ్, మూత పెట్టేసేసి సిమ్లో పెట్టేద్దాం. మంచిగా ఫ్రై అవుతుంది. ఈ లోపు ఇక్కడ చూడండి ఇంత మంచిగా వేగుతుందో మనది. ఓకే, దీన్ని ఫుల్ సిమ్ పెట్టేసుకుందాం. ఇదేమో మంచిగా బాయిల్ అవుతుంది. ఈలోపు మన చీర చూసుకుందామా. సో ఈరోజు నేను కట్టుకున్న కలంకారీ సిల్క్ అండి, చాలా అంటే చాలా బాగుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్, రెడ్ వైట్ అండ్ బ్లాక్ విత్ నైస్ గోల్డ్ బార్డర్ అనమాట.
సో చాలా బాగుంది. ట్రెడిషనల్ డిజైన్, లైట్ వెయిట్, మన పేరెంట్స్కి కానివ్వండి మనం కానీ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. దీంట్లో బ్లౌజ్ వచ్చేసేసి జామెట్రికల్ డిజైన్ వచ్చిందనమాట. సో దీనిలో వచ్చేసేసి గ్రీన్ కలర్ ఉంది, మస్టర్డ్ ఉంది, లవ్లీ కలర్స్. అండ్ దిస్ ఇస్ 1855 ఇంక్లూడింగ్ షిప్పింగ్. ఎక్కడ మా పేజ్ కీర్తన ట్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అనమాట. సో అందుకని మీకు కూడా నచ్చితే మీరు కొనుక్కుంటారని చూపిస్తున్నాను. ఏంటి ఈ మధ్య తెగ చీరలు కట్టేస్తుంది అని అనుకుంటున్నారా? మరి మన దగ్గర బిజినెస్ ఉన్నప్పుడు మనము మన బిజినెస్ని మనం చూపించుకోవడంలో తప్పు లేదు కదండి. సో దట్ ఈస్ వై ఐఎమ్ షోయింగ్ యూ ఆల్ ద శారీస్. కొన్నిసార్లు చీరలు ఏంటంటే మనం కట్టి చూపిస్తేనే తెలుస్తుంది, మడతల్లో తెలియదని నా ఫీలింగ్. సో మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి, బోల్డ్ అన్ని ఆర్డర్లు పెట్టుకోండి, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇక్కడ చూడండి మంచిగా ఉడుకుతున్నాయి. వాటర్ కూడా రెడీ. మరి ఉడికిందా లేదా? ఇదిగో ఉడికిపోయింది చూసావా? సో ఇప్పుడు మనము మన కూర స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇలా చూసావా? ఈ కలర్ రావాలండి మంచిగా. సో దట్ మీన్స్ మన మసాలాస్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం ఏం చేస్తామంటే మన బాయిల్ అయిన పనస ముక్కలు ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసుకుంటాం. ఎలాగో వేస్తావు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? వేస్తారు చెప్తావు కదా, ఇలా బాయిల్ అయిన పనస ముక్కలు దీనిలో వేస్తున్నావు అని. నా మాట ఏంటంటే వాళ్ళకి లేని బాధ నీకు ఎందుకమ్మా? చెప్పు మళ్ళీ ఇప్పుడు కూడా. నేను చెప్పను. బాయిల్ అయిన పనస ముక్కల్ని ఈ మసాలాలో వేస్తున్నారండి మా ఆవిడ గారు. ఎంత బాగుందో నువ్వు అంటే ఆవిడ గారు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మరి, మా మేడం గారు. నీవే నా పక్కనుంటే చాలే. ఇప్పుడు మనం ఇస్తాం దీనిలో గింజలు లేవు, బికాస్ ఇది లేత పనస అనమాట. ఒకవేళ గింజలు ఫామ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఆ గింజలు తీసేయాలి, ఓకేనా? గింజలు ఫామ్ అయితే కొంచెం కొంచెం ఫామ్ అవుతాయి కదా, ఆ గింజల్ని తీసేయండి. ఇప్పుడు వచ్చేసేసి కోకోనట్ మిల్క్ వేస్తున్నా. అసలు ఎంత బాగుంటుందంటే కోకోనట్ మిల్క్ వేస్తే అంత బాగుంటుంది అనమాట. కొంచెం హైలో పెడుతున్నాను. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయి. మనము బాయిల్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఎందుకు అంటే లేదు అంటే ముక్కలు చాలా బ్లాండ్గా ఉంటాయి, అంటే టేస్ట్లెస్ ఉంటాయి అన్నమాట. అందుకని మనం కొంచెము ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కావాలి ఇంకొంచెం అంటే ఈ వాటర్ ఉంది కదా, మనం బాయిల్ చేసుకున్న వాటర్, నేనేం చేస్తున్నానంటే ఈ గ్లాస్లో ఇంకా కొంచెము కోకోనట్ మిల్క్ అవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు వేస్ట్ చేసుకోవడం. ఓకే, సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకుందాం, కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకుందాం. ఓకే, గరం మసాలా మాత్రం లాస్ట్ వేసుకుందాం. ఈజీ. కారం సరిపోయింది, ఉప్పు కొంచెం తగ్గింది. సో ఉప్పు వేసుకుందాం మనము. కారం పర్ఫెక్ట్గా ఉంది. అసలు ఏ మటన్ కర్రీ పని చేస్తున్నాము, మంచిగా బాయిల్ అవ్వనిద్దాం కొంచెం. ఎందుకనంటే ఈ జ్యూసెస్ కోకోనట్ మిల్క్ ఉప్పు కారాలు అన్నీ కూడాను మన పనస ముక్కల్లోకి లోపలికి వెళ్ళాలి కాబట్టి మనం కొంచెం దాన్ని బాయిల్ అవ్వనిద్దాం, ఓకేనా? సో మూత పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం గరం మసాలా వేస్తున్నాం, వెరీ లిటిల్ అండి. ఎందుకనంటే మరీ సమ్మర్స్ కదా, లేదంటే మనము రైనీ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర, కడిగి పెట్టుకున్న కొత్తిమీర. హూ సెడ్ వెజిటేరియన్స్ హ్యావ్ నో ఆప్షన్స్? ఎవరన్నారు వెజిటేరియన్స్కి ఆప్షన్స్ లేదని? కదా, నేను యాక్చువల్లీ బిర్యానీ చేద్దాం అనుకున్నాను నాన్న, కానీ చాలా కామన్ రెసిపీ. పనసకాయ బిర్యానీ అన్నది చాలా కామన్ రెసిపీ మన ఆంధ్రాలో అటుపక్క అంతా కూడా. ఈ మధ్య పర్టికులర్లీ పెళ్ళిళ్ళలో ఎక్కువ మట్టికి పనస బిర్యానీనే పెడుతున్నారు. సో నేను అనుకున్నాను లెట్ మీ మేక్ అ మటన్ స్టైల్ ఆఫ్ అ కర్రీ. సో వెజ్ మటన్ కర్రీ చేద్దామని, దట్ ఈస్ ద ఐడియా. అలానే ఇంకోసారి ఎప్పుడైనా తీరుకుంటే మమ్మీని పిలిచి మమ్మీతో పనస ఆవబెట్టిన కూర చేస్తా. ఎంత అద్భుతంగా చేస్తుంది అంటే మా అమ్మ, అంత అద్భుతంగా చేస్తుంది. అది మా అమ్మే చేయాలి. ఈసారి ఎప్పుడైనా చేసి, ఓకేనా? సరే, ఇప్పుడు మన కూర అయితే రెడీ అయిపోయింది నాన్న. టేస్టింగ్ చేసేస్తే అయిపోద్ది మన పని. వెజిటేరియన్స్ హియర్ కమ్స్. చేయండి, నాకు స్మెల్లే తెలిసిపోతుంది. అసలు ఆ మసాలా బా, అసలు నిజంగా మటన్ ముక్కలానే ఉంది అది. అవును,
థ్రెడ్స్గా అలాగా చూద్దాం ఎలా ఉంటుందో. ఎలా ఉందన్నా? పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను బాగుంది అసలు. బాగుందా? నిజంగా అండి, అంటే నేను నాన్ వెజ్ కదా, మటన్కి దీనికి అసలు డిఫరెన్స్ లేదు. అందులో మటన్ కర్రీ తింటున్నట్టే ఉంది. మసాలా పనసకాయలు ఎంత టేస్ట్ ఉంటుందా? పనస బిర్యానీ అయితే బా ఆవబెట్టిన పనసకాయ అదిరిపోయిందండి. డెఫినెట్లీ మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేసి మటన్ కర్రీని పెట్టేయచ్చు మీరు. యమ్మీ. యమ్మీయా? అదిరిపోయింది. చూసారా ఎంత సింపుల్, చాలా సింపుల్ అనమాట. సో మీకు కూడా నచ్చినట్టయితే మా నీలి మేఘాల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ డెఫినెట్లీ ఇది ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి అండ్ మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకే, బాయ్. బాయ్. లవ్ యు ఆల్.